వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు వీళ్ళు? ఒక మతానికి చెందిన వాళ్ళ, ఒక వర్గానికి చెందిన వాళ్ళ, ఒక కులానికి చెందిన వాళ్ళ, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ, లేకుంటే బాగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళ, ఎవరు వీళ్ళు అనేటువంటి ప్రశ్న తరచుగా లేవని చెప్పకనే ఇంకొక మాట చెప్తాడు, రాజ్యాంగం అనే పదం ఉపయోగించకుండా. మరి సౌభాతృత్వం ఏమైపోద్దని అడుగుతున్నాడు ఆయన. ఫ్రెటర్నిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సౌభాతృత్వం ఉంటే మరి మీ ఓటు పోతుంది ఎట్లా, నా ఓటు మాత్రమే ఉంటుంది. పోయినోడికి ఉన్నోడి మధ్యన ఉండేటువంటి సౌభాతృత్వం ఫ్రెటర్నిటీ ఏమిటి? ఇఫ్ దట్ లింక్ ఆఫ్ ఫ్రెటర్నిటీ ఈస్ గెటింగ్ స్నాప్, వాట్ వుడ్ బి ది నేచర్ ఆఫ్ దిస్ కంట్రీ, వాట్ వుడ్ బి ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అని తరచుగా అడుగుతున్నాడని చెప్పి నాకు అనిపించింది. మరి నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరెందుకు చెప్పడం అని ఒకవేళ, లేకుంటే వారు చెప్పిన తర్వాత మళ్ళీ మీరెందుకంటే చెప్పడం అని మీరు ఒకవేళ అనుకుంటే, వారు ఇక్కడ ఉన్నప్పుడే ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా ఆయన లేదు అని అనుమానం నాకు వచ్చింది. అందుకొరకు వారు ఉన్నప్పుడే ఈ మాట చెప్తే సరిపోతుంది కదా. ద మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ కుడ్ హావ్ బీన్ ఎవర్ రేజ్డ్, ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, భారత ప్రజలమైన మనం. ఎవరి మనము అని అడుగుతున్నాడు ఆయన. మనం ఏమనుకుంటున్నామంటే, మనం అంటే నా బోటువాడు, ఏదో ఓటు ఉండదో పోయిందో ఏందని ఈయన గొడవ. 50, 60, 70, 70, 100, 120, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ అన్నీ తిరిగి ఊరూరు తిరిగి ఓటర్ కూడా వింటూ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా దేశంలో ఉంటే ఉండొచ్చు. కానీ అత్యంత తీవ్రమైనటువంటి విషయాన్ని, రాజ్యాంగపరమైనటువంటి విషయాన్ని లేవనెత్తుతున్నటువంటి సందర్భం, ఆ కంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది? డిస్క్రియేట్, డెమాలిష్ అండ్ డెమనైజ్. ఈ 3 పదాలకు మనం అనుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి రాజ్యాంగంతో సంబంధం లేదు. రాజ్యాంగంతో సంబంధం లేనటువంటి ఒక ప్రక్రియ, ఒక నూతన సంస్కృతి, వాట్ షుడ్ ఐ సే, ఏ న్యూ కల్చర్ ఈజ్ బీయింగ్ నర్చర్డ్ అండ్ ప్రమోటెడ్ ఇన్ దిస్ కంట్రీ. ఇక్కడ అన్యమతాల వారికి చెందినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో అదే నాకు తెలియదు. చాలామంది మనకు తెలియకుండానే మనం ఆ మతాన్ని ఆచరిస్తున్నామా లేదా అనే సంగతి పక్కకు పెడితే మనం ఆ మతానికి చెందిన వాళ్ళం అని ఒప్పుకొని తీరాలి. లింబాద్రి గారు, నేను, నరసింహారావు గారు, మీరందరూ, సర్ ప్రభాకర్ గారు అందరం రావణాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏదో ఇష్టం ఉన్నాడు రాముడికి దండ పెట్టుకునేది, లేకపోతే ఏదో ఉత్సవం జరుగుతుందని చూసేది, పాల్గొనేది, పోయేది ఎవరింటికి. ఇప్పుడు డీజేలు, ఒక మోటార్ సైకిల్ మీద 4 మనుషులు, ఒకటి చేతిలో లాఠీ, ఒకటి చేతిలో కత్తి, ఇంకోటి చేతిలో ఇంకో మారునాయి. అంటే చెవులు చిల్లులు పడేటువంటి ధ్వనితోటి డీజే మ్యూజిక్. అది అన్యమతాలకు చెందినటువంటి వాళ్ళ ప్రార్థనా మందిరం ముందు నుంచి పోయినప్పుడు అది ఇంకా విపరీతమైనటువంటి వెరితరలు వేసి భరించలేనటువంటి ధ్వని. మోటార్ సైకిల్ మీద కూర్చొని ఆ డీజేకి అనుగుణంగా నృత్యాలు. ఏం సంస్కృతి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇది చలామణి అవుతుంది? వీ ద పీపుల్ మొదలుపెట్టి దాంట్లో ఏముందంటే ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకికవాదం. మరి జరిగే ప్రక్రియకు లౌకికవాదానికి ఏమైనా సంబంధం ఉందా? సర్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు. ఈ దేశాన్ని మనం నిర్మించుకున్నప్పుడు ఇన్ని కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి సామాజిక వర్గాలు, విభిన్న భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇంత నేపథ్యం కలిగినటువంటి ఒక సమూహం ఒక దేశంగా పుట్టి మనుగడ సాగించింది ప్రపంచంలో ఇంకొకటి లేదు అని చెప్పి. కరెక్ట్, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సువిశాలమైనటువంటి అశోక సామ్రాజ్యం తప్ప, తర్వాత గుప్తులది కూడా కొంత, ఎప్పుడు కూడా ఇవాళ మనం చూస్తున్నటువంటి భారతదేశం అప్పుడు ఎప్పుడు లేదు. ఒక సామ్రాజ్యం ఇంకొక సామ్రాజ్యం అది నశించిపోవడం, అది తునకరైపోవడం, ఇంకొక సామ్రాజ్యం ఇంకొక నుంచి రావడం, దండయాత్రలు, వీడిని వాడి గెలవడం, వాడిని వీడి గెలవడం. ద టెరిటరీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే విచ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు రెస్పెక్ట్ అండ్ అపోజ్ లేదు. ఈ దేశం ఫర్ ద ఫస్ట్ టైం ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ బర్త్ to a political community. If I understand Sir Prabhakar correctly,
ఆయన బాధ అంటే ఏమిటంటే ఆ పొలిటికల్ కమ్యూనిటీ నాశనం అయిపోయేటట్టుంది. ఎసెన్షియల్లీ హీ స్పీకింగ్ అబౌట్ ది వైడర్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ enshrined in the Constitution, meant for all, because it speaks about we the people. Social justice is an aspect of justice, a component of justice. దాన్ని మనం ఏం చేసినామంటే దేశ ప్రధాని గారు, భారతదేశం ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా లాభార్థి అనేటువంటి ఒక పదం వాడతారు. తెలుసో తెలియకనో రాష్ట్రాల వరకు వచ్చే వరకు పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులు అని మాట్లాడుతుంటారు. ఏమిటి? సన్నబియ్యం, గ్యాస్ మీద ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సబ్సిడీ, అంటే రకరకాల అనుకుందాం. వీ విల్ సే దీస్ ఆర్ ఆల్ వెల్ఫేర్ మెజర్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ ఈ మాయ్ బాప్ సర్కార్ ఏంటి? ఇచ్చేవాడు ఎవడు, తీసుకునేవాడు, లబ్ధిదారుడు ఏంటి? నేను మీకు ఇది ఇస్తున్నాను కనుక మీరు నాకు ఒకటే. ఇంకొంతమంది గౌరవంగా మాట్లాడేటువంటి బెనిఫిషియరీస్. ఆ నా లెక్క ప్రకారం నాకు రాజ్యాంగం అంతవరకు ఆ మూడింటికి రాజ్యాంగంలో స్థానం లేదు. దే ఆర్ ఆల్ లెజిటిమేట్ కాన్స్టిట్యూషనల్ క్లెయిమెంట్స్ who have the share in the nation's cake. That's what they are demanding. That's what is being given to them temporarily. Ultimately సామాజిక న్యాయం ఉద్దేశం ఏమిటి? ఎంపవర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలను పూర్తిగా తొలగించుకున్నాం. క్రమక్రమంగా తక్కువ చేయడం. నా దగ్గర 10 రూపాయలు ఉంటే కనీసం మీ దగ్గర ఒక 6 రూపాయలను ఉండాలి. దానికి విద్య, తగినటువంటి ప్రోత్సాహం. వెల్ఫేర్ మెజర్స్ ఆర్ టెంపరరీ ఇన్ ద నేచర్ విచ్ మస్ట్ బి గివెన్ టు ద నీడీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. అది కొంతమంది మాట్లాడుతుంటారు ఫ్రీ బీస్ అని. ఫ్రీ బీస్ ఎంతకాలం ఇస్తాం? అసలు మొట్టమొదట ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేడు. అది వాడి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు అనేటువంటి అవగాహన మనకుంటే ఈ పదజాలం లబ్ధిదారులు, బెనిఫిషరీస్, లేకపోతే లాభార్థులు, లాభం చెందిన వాళ్ళు, ఉచితంగా రేషన్ పొందేవాళ్ళు ఎంతో 120 కోట్ల మంది ఎంతో ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తుంటారు. అప్పుడప్పుడు అది ప్రతిసారి పెరుగుతుంటుంది. 100 నుంచి 110 నుంచి 120 నుంచి 130 నుంచి 140. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి దేశంలో జరుగుతుందని చెప్పి మళ్ళీ వారే సెలవిస్తారు. మరి ఎట్లా పొందుతున్నాయి? ఒకవేళ సామాజిక న్యాయం జరుగుతుంటే ఉచితంగా రేషన్ బియ్యం తిని బతికే వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుంది దేశంలో? This is the aspect which requires to be considered when we are talking about social justice. వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే there is no empowerment, there is no employment, there is no proper education. ఇది అంటే వాళ్ళు ఆ మాట మాట్లాడేటప్పుడు ఏంటంటే మొన్న కదా మాట్లాడింది, ఇవాళ మాట్లాడితే ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? ఇవాళ మొన్నని మొన్న దేశం బాగా అభివృద్ధి చెప్తుందని చెప్పినాం. లేకపోతే ఇంకొక ఆయన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం పరుగులు ఎడుతున్నది అభివృద్ధిలో అని చెప్పి ఎవరు లెవెల్లో వాళ్ళు. మరి కొత్త రేషన్ కార్డులు ఎందుకు? దేశం అట్లా, రాష్ట్రం అట్లా పరిగెత్తుంది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ మొన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి రీల్స్ తీసి చూపిస్తున్నారు. ఆ వెనుక కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా మొన్న అట్లా చెప్పినావు, ఇవాళ నువ్వు ఇట్లా చెప్తున్నావు, దీనికి దానికి ఏం పొందుతున్నా?
ఇంకొక ఆయన అక్కడ కూర్చుని ఆయన పెడుతున్నాడు. ఏమని పెడుతుండంటే మాట్లాడుతూ ఆగిపోయిండు. ఎవరో ఒక ప్రముఖ నాయకుడు, గొప్ప నాయకుడు, దేశ నాయకుడు. ఏం సార్ టెలిప్రాంప్టర్ పనిచేస్తలేదా, అట్లా అయిపోయిందని వీడు ఒక రీల్ పెడతాడు. వీళ్ళే తర్వాత సర్ ప్రభాకర్ కూడా ఆయన మాట్లాడుతూ తెలిసిందా మరి కావాలని ఆ పదప్రయోగం చేసిండా. ప్రతి ఘటన అని ఒక పదం వాడిండు. అవును సార్ వాడిందా? అదే నక్సలి దిమాగ్. అది ఎట్టబోతుంది? ప్రతి ఘటన ఏమిటి? ఏదో ఓటర్ లిస్ట్ నుంచి పేరు పోయింది, ఈ రూల్ ఉన్నది, ఆ రూల్ ప్రకారం పోయింది, ఈ రూల్ ప్రకారం వచ్చింది నేను చెప్పబట్టే ప్రతిఘటన గురించి ఎందుకు మీరు మాట్లాడారు? ఆ జంజీ వాళ్ళు రీల్ చేసి నిన్ను అట్లా చెప్పినావు, వాళ్ళు ఇట్లా ఎందుకు చెప్తున్నావు? మేము ఆలోచిస్తున్నాం, మేము వింటున్నాం మీరు చెప్పింది. మీ వైరుధ్యాలు, మీ మాటల్లో వైరుధ్యాలను మేము గమనిస్తున్నామని వాళ్ళు చెప్తుంటే అడవుల్లో ఉండేటువంటి మావోయిస్టులను మేము మా దిగ్విజయ యాత్ర అయిపోయింది, కానీ ఒక చిన్న సమస్య వచ్చింది, ఈ దిమాహీ నక్సల్స్ అంటే ఏంటి? మీ దిమాకులు ఏముందో నాకటే తెలవాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో మీ దిమాకులు ఏముందో నాకు తెలుసు, నువ్వు మాట్లాడక ముందే నువ్వేం మాట్లాడతావో తెలుసు, అందుకొరకు చాలా అంటే ఏంటి? మాట్లాడు. A blatant infringement and violation of the fundamental right to speech and expression. Coming back to the social justice, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ప్రజల హక్కులకు హామీ కల్పిస్తూ ప్రభుత్వాన్ని, పరిపాలనా విధానాన్ని రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని నియంత్రించడానికి ఒక సాధన. ఫండమెంటల్ రైట్స్ ఆర్ యువర్స్, duties are of the government or the governments or the state. That's why these rights are guaranteed against the state. But social justice ఏంటి? సామాజిక న్యాయము, సామాజిక పురోగతి, వ్యక్తుల మధ్యన ఉండేటువంటి వ్యత్యాసం ఏం చేయాలి అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసిండు బాబాసాహెబ్. చెప్పిండు ఇవి అమలు చేయమని కోర్టుకు చెప్పేటువంటి అధికారం లేదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, nonetheless they are fundamental in governance of the country. పేరులోనే ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. ఎవరిని ఆదేశిస్తున్నాయని? ప్రభుత్వాలు. ఏమని ఆదేశిస్తున్నాయి? దేశంలో ఉండే భౌతిక వనరులు ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడండి, అటువంటి చట్టాలను చేయండి, వాటిని అమలు చేయండి. The entire package of directive principles reflect the idea of social justice. అంత మాత్రమేనా అంటే అంత మాత్రమే కాదు. సమానత్వం అంటే ఏమిటి?
అసలు మనం ఇద్దరము కలవలేనంత దూరంలో ఉంటే, మన మధ్యన అంత దూరం ఉంటే సమానత్వం ఏంటి? సామాజిక న్యాయం లేకుంటే సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది? సమానత్వం లేకపోతే సౌభాతృత్వం ఎట్లా సంబంధం ఉంది? వీడెవడో వాడేవడో, వెరీ ఫ్రెటర్నిటీ. మరి అప్పుడు వీద పీపుల్, భారతదేశం ప్రజలమైన మనము అనేది ఏమైపోయినట్టు? ఏం జరుగుతుంది? భౌతిక వనరులు అంటే ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఖనిజ సంపద, అడవులు, భూములు, నదులు, సముద్రం, ఇవి ప్రజలే. ప్రభుత్వం కేవలం ధర్మకర్తల మండలి. దే ఆర్ మేడ్ ట్రస్టీస్ ఆఫ్ దీస్ రిసోర్సెస్. ఏం చేస్తున్నారు? మనకేదో కనబడ్డది, ఆ రామ మందిరంలో ఏదో జరిగిందని లభం వస్తుకుంటున్నాం. Millions and millions of trees and forests is being razed to the ground to facilitate the industrial activity of one corporate house. That's happening in Maharashtra, that's happening in Gujarat, that's happening in Chhattisgarh, that happened in Madhya Pradesh. మరి ఆదేశిక సూత్రాలు ఏమైపోయినాయి? అంతరాలను పెరగనీయకండి, అశాంతికి దారితీస్తుంది, సమాజ మనుగడ కష్టమైపోతుంది, అప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. అప్పుడు వీద పీపుల్ అని ఇంతకుముందు మాట్లాడిందే సర్ప్రభాత్, అప్పుడు వీద పీపుల్ అనేటువంటి ఐడియా, ఆ భావనే ఉండదు. మరి ఆచరణలో ఇట్లా ఎందుకు జరుగుతుంది సార్? ఎప్పుడప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్, మా నరసింహారావు గారు ఇక్కడ సరే రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేను పెట్టుకున్నాను. ఆయన ఎవరో మాకు తెలియదా? మేమే అంత మాయకులం. పంచండి భూములు, దున్నేవాడిదే భూమి అని వీళ్ళు మొత్తుకుంటుంటారు. భూమి ఎక్కడుంది ఏంటి? మరి మొన్న 5 రూపాయలకి ఎకరానికి 10,000 ఎకరాలు బీహార్లో ఒకే ఒక పారిశ్రామికవేత్తకి ఇచ్చిండు. అదే పారిశ్రామికవేత్త ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది అంటే మీరు ఉత్పత్తి చేసో, మీరు తయారు చేసేదో కాదు కదా, అక్కడ ఉంది కదా భూమి. అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో మరి ఈ 1000 ఎకరాలు ఒక పారిశ్రామికవేత్తకి ఇవ్వడం ఏ రాజ్యాంగ సమ్మతం? ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాము? ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం? ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లో అట్లా ఒక తీరుగా జొరబడి మొత్తం దేశాన్ని చెరబట్టి వాడికి, వాడి తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం, వాడి ప్లేస్లో వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం 1858, 57లో సిపాయి తిరుగుబాటు తర్వాత ఇంకేది మీ వల్ల కాదురా, మేమే దిగుతామని దిగిండ్రు. అప్పుడు ఫస్ట్ ఎనాక్ట్మెంట్ వాజ్ ఇన్ 1858. అప్పటి నుంచి ఎంతో అంత వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కుంటూనే ఉన్నాం. ఈ మాట ఎందుకంటున్నంటే 100 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఊరికి
ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడికి, ఎక్కడ అడవులుంటే అక్కడికి ఎర్రటి వాచులు పరిచి పోయి వాళ్ళని ఎదుర్కొని తీసుకొని వచ్చి, అయ్యా ఈ 500 ఎకరాల భూమి మీకు, మీకు విద్యుత్ శక్తి మీకు ఎంత కావాలనో అంత తీసుకోండి, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మీకు రోడ్లు వేస్తాం, మీకు నీళ్ళు ఇస్తాం, మీకు ఏ చట్టాలు వర్తించవు, పర్యావరణ చట్టం వర్తించదు, ఏ చట్టం వర్తించదు, మీకు ఏం వ్యాపారం కావాలన్నా చేసుకో. కాకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ కన్జంప్షన్ దే ఆస్క్, మీరు ఇచ్చే ఉద్యోగాలు మాత్రం మా వాళ్ళకి ఇవ్వాలి, అట్లీస్ట్ 90% ఉద్యోగాలు ఇవ్వాలి. వాడికి తెలిసి అప్పుడు వాడు చప్పుడు చేయడము అంటాడు, ఏమైందండి మరి మీకు ఇవన్నీ ఇస్తే మీరు ఈ పరిశ్రమ పెడితే మా వాళ్ళు ఎవరు లేరని దిక్కుమాలిన ఎవడో ఆ సార్ ప్రభాకర్ అటువంటి వాడు అడిగితే, యువర్ పీపుల్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. క్వాలిఫికేషన్ ఉంది కానీ ఉద్యోగానికి పనికిరాడు. అంటే లింబాద్రి గారు, ఆయన పూర్వీకులు, ఆయన డిపార్ట్మెంట్, మనం కట్టే పన్నుల నుంచి లక్షల కోట్లు సహాయం చేసి ఏం విద్యా విధానం ఈ దేశంలో ఏ విలువలకి ప్రస్థానం. 20 లక్షల మంది ఇంజనీరింగ్ పాస్ అవుతారు ప్రతి సంవత్సరం, 20-30. ఉద్యోగానికి పోతే నీకు క్వాలిఫికేషన్ ఉంది కానీ ఉద్యోగ అర్హత లేదు అంట. నీ భూమి పోయింది, నీ నీళ్లు పోయినాయి, నీ విద్యుత్ శక్తి పోయింది, నీకు ఉద్యోగం లేదు. This is exactly what the directive principles try to avoid. ఇతరులు కూడా చెందేట్టు చూడండి. సంస్కరణలు, వాటి వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం, మిగులు భూములు పంచడం అదొక ఎత్తు. ఏది కాకుండా మీ దగ్గరనే ఉంది సంపద. మీ దగ్గర అంటే మన దగ్గర, వి ద పీపుల్, భారతదేశ ప్రజలమైన మన దగ్గర ఉంది. నువ్వు దీన్ని కాపాడు, ఎవరి అవసరాలకు ఎంతనో వాళ్ళకి ఇస్తూ ఉండండి. అంటే ఆఖరికి నదులను పూజించేటువంటి పవిత్ర భారతదేశంలో కోకోకోలా కంపెనీకి ఒక నదినే అమ్ముకున్నటువంటి సందర్భం. కెన్ యు బిలీవ్ దిస్? ఎవడి పవిత్ర దేశం? సప్త సింధు నాగరికత నుంచి సప్తధార, నిన్ననే విన్న ఈ పదం. ఏమైపోయింది సార్ నాగరికత? ఎవడి నాగరికత సార్? ఏ పునాదుల మీద మీరు సమాజాన్ని నిర్మాణం చేస్తున్నారు సార్? అప్పుడెప్పుడు 3000 ఏళ్ల కిందనో 4000 ఏళ్ల కిందనో అర్థం కాని భాషలో మాట్లాడతాయా, మీరు ఏం మాట్లాడుతారో మాకు అర్థమవుతలేదంటే, మీకు అవసరం లేదురా, మీకు అర్థం కావద్దనే అటువంటి భాషను సృష్టించి ఆ భాషలో మాట్లాడుతున్నామని చెప్పారు. మళ్ళీ అదే వాపస్ ఎందుకు సార్? ఈ సప్తధార సంగతి సార్. మీకు, నాకు, సామాన్యునికి అందరికీ అర్థమయ్యేటట్టు ఒక పేరు పెట్టరాదండి సార్. ఇప్పుడు చాలా రోజుల కింద వచ్చింది విశ్వనాథ్ సినిమా, శంకరాభరణం. వాడేదో ఆ రాగాన్ని వక్రీకరించి ఏదో దాన్ని వెస్టర్నైజ్ చేసి మాట్లాడుతుంటాడు. ఆయన చూసి, ఏం చేస్తున్నావు రా,
భావం ఏది, అర్ధత ఏది, ఏదో ఆయన పిచ్చుకోలు ఆయన మాట్లాడుతాడు. ఆయన 4 అడిగేయంగానే వీడు అంటాడు, ఆ డిస్టార్ట్ చేసి ఉంటుంది, దాన్ని వక్రీకరించి వీడు పాటనే కాదు మాట కూడా అర్థమే కావాలి. ఎందుకు సార్ ఈ అంతరం పెంచుతున్నారు? అంటే కనీసం మనం మాట్లాడుకునేటువంటి సందర్భం కూడా ఉండకూడదా? పార్లమెంట్లోనే లేదు. అధికార పక్షానికి చెందినట్టు ఏమో ప్రివిలేజ్ ఏమో అని ఇస్తారేమో అని పేర్లు చెప్తాడు, ఎవడు తెలుసు. ఒక సభ్యురాలు సిపిఎంకు చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుని పక్కన సీట్ ఉంటే స్పీకర్ చెప్తాను, నేను ఈ లింగివాలా నెంబడి నేను కూర్చొని సార్. ఏం సామాజిక న్యాయం సార్ ఇది? వి ద పీపుల్ ఏమైంది సార్? భారత ప్రజలమైన మనం ఏమైంది సార్? సాక్షాత్తు ఆర్థిక మంత్రి వర్యులు communists are liars. Then immediately she corrects herself. Oh, liars may be unparliamentary. They are untruthful. They are incapable of listening to truth. పీఠస్థానంలో ఉన్నోళ్ళు చిరునవ్వులు చిందిస్తున్నారు. వాడొక అల్పసంఖ్యాక వర్గానికి చెందినటువంటి సభ్యుడు. ఇంకా లోతుపోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్పదలుచు? భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుప్రసిద్ధ రాజకీయవేత్త, 65 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, ఒకే పార్టీలో ఉండి పార్టీని మారకుండా ప్రయాణం సాగిస్తున్నటువంటి నేత మల్లికార్జున ఖర్గే. హల్ద్వానీ అని ఒక ప్రదేశం తెలుసు కదా, ఎక్కడుందో? ఉత్తరాఖండ్. ఏదో ఇట్లా నరసింహారావు నన్ను పిలిచినట్టు ఆయన దిక్కుమాలినోడు ఎవడో పిలిస్తే పోయింది ఆయన మాట్లాడడానికి. ఆయన అక్కడ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన ఏది తీసుకురాలి. రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైనటువంటి చర్చకు కొన్ని చర్చలు లేవనెత్తింది. ఆయన ఢిల్లీకి వచ్చిండో లేదో, శుద్ధి కార్యక్రమం. దళితుడు కదా, అది భూమే దేవభూమి కదా, వీడి ఇక్కడ రావడం ఏంటి, వీడు మాట్లాడడం ఏంటి, మేము వినడం ఏంటి? సరే, రకరకాల మంత్రాలు, రకరకాల పూజలు, తంతులు చేసినంత శుద్ధి చేసి, గంగాజలంతో శుద్ధి చేసి, ఇది ఏమి సామాజిక న్యాయం సార్? నరసింహారావు గారు ఏదో సామాజిక న్యాయం మీద మాట్లాడమని నన్ను పిలిచింది. ఏమి సామాజిక న్యాయం సార్ ఇది? పార్లమెంట్లో వచ్చి ఆయన బతుకున్నాడు, ఇట్లా జరగవచ్చునా? ఏం జరుగుతుంది అని లేక జరగకూడదు, చాలా తప్పు. మేము దీని మీద తీవ్రంగా ఉన్నాం, మేము దీని మీద ఆలోచిస్తాము, ఆలోచించి ఒక కమిటీ వేస్తాం. ఆలోచించేది లేదు, ఆ కమిటీ వేసేది లేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడేటోడు లేదు. నీళ్లు ఉంటాయి, వేడి నీళ్ళు ఉంటాయి, వాడిని అడుగు లక్ష్మణ్ ఎక్కడ ఉంటుంది. సారీ, ఎట్లా సామాజిక న్యాయం?
ఏ స్థాయిలో జరుగుతుంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విశిష్టత గురించి, సామాజిక న్యాయానికి ఉన్నటువంటి స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. సమానత్వం సామాజిక న్యాయంలో అంతర్భాగం. రిజర్వేషన్స్ సామాజిక న్యాయంలో అంతర్భాగం. రోడ్డు మీద నడిచే హక్కు, చెరువుల్లో కుంటల్లో ఉండే నీళ్లు తాగేటువంటి హక్కు, మరి ఇవి కూడా రాసుకుంటారా రాజ్యాంగంలోనే? కొంతమంది అడుగుతారు. వాట్ వాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బాబా సాహెబ్? వై ది మహత్ సత్యాగ్రహ? దట్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్టికల్ 15. అనొచ్చునా మనం? ఈ కూకట్పల్లి ఫ్లైఓవర్ మీద కేవలం హిందువులు మాత్రమే పోవచ్చు. ఇక్కడ ముస్లిం అనేవాడు ఇక్కడ ఈ బస్తీల్లో ఎవరు లేడు, వాడు నడవడానికి వీల్లేదు, వాడు ఎట్టబోతాడో పోను. యాక్సెస్ టు స్ట్రీట్ అని కూడా రాస్తాం. పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్, ఇవి అందరికీ అందుబాటులో ఉండేది రాజ్యాంగంలో రాస్తాం. మరి అటువంటి ఒక పబ్లిక్ స్పేస్కు పోయి ఎవరో పిలిస్తే ఒక సమావేశంలో ఖర్గే గారు మాట్లాడితే శుద్ధి కార్యక్రమం ఎందుకు? ఇది కదా మనం ఆలోచించాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్లీజ్ రిమెంబర్, where a particular thing is identified as a crime. క్రైమ్ అనేది పెనాలజీ, పెనల్ లాస్ డిసైడ్ చేస్తాయి ఏది నేరము ఏది నేరం కాదు. ఆర్టికల్ 17 which abolishes untouchability is also made a punishable offense. అది సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయానికి మేము కనిపెట్టిన విరుగుడు ఏమిటంటే శుద్ధి. రావచ్చు లింబాద్రి, మాతో పాటు కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. మా సీట్లు మాత్రం విడిచిపెట్టి ఆయన కూర్చున్న సీట్ల దగ్గర నుంచి శుద్ధి చేస్తారు ఇప్పుడు మేము పోయినాక. వాట్ ఈస్ దిస్ పర్వర్సిటీ? వాట్ ఈస్ దిస్ న్యూ కల్చర్? అదే కల్చర్ మెడలో ఒక రంగుగా రుమాలు, నెత్తికి ఒక బ్యాండు, ఏది పాతది ఉంటే మనది కాకపోతే ఆ ప్రార్థనా మందిరాన్ని కొంతనైనా కొంత కూడగొట్టడం, సాధనైతే మొత్తం కూడగొట్టడం. ఎందుకు ఇట్లా చేస్తున్నామని సార్ ప్రభాకర్ అడిగితే డెమనైజ్ చేయడం. దట్స్ వై సెట్ 3 Ds: డిసిక్రేషన్, డెమాలిషన్ అండ్ డెమనైజేషన్ ఆఫ్ అదర్స్. అందుకే తెలుసు నాకు. ఏం తెలుసు? దిమాఖీ నక్సల్. నాకు నచ్చకపోతే వాడు దిమాఖీ నక్సల్. సుదీర్ఘంగా 1.5 గంటల సేపు ప్రసంగిస్తే రాంపర్ట్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ ఒక చారిత్రకమైనటువంటి సన్నివేశం, దేశానికి ఒక సందేశం. ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం. ఒక్కసారి రాజ్యాంగం ప్రస్తావన లేదు, సమసమాజం ప్రస్తావన లేదు, సమానత్వం ప్రస్తావన లేదు, సామాజిక న్యాయం ప్రస్తావన లేదు. ప్రజల మధ్యన ఉన్నటువంటి అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తాం. తొలగిస్తామంటే అయ్యేది కాదు, అది అనంగానే కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రయత్నం నిరంతరం జరగాలి కదా.
ఒక్క మాట లేదు. ఎవరి దగ్గర మొత్తుకోవాలి? మీరు మాట్లాడతారు, వీరు మాట్లాడతారు. ఓహో, నీ మీద ప్రశ్న అడిగింది, ఆయన జవాబు చెప్పిండు. అది పరకాల గారి సబ్జెక్ట్, నేను దాంట్లో గోదలుచుకోవాలి. సార్ పరకాల గారు వాడు రోడ్డు తీసేయండి, ఇంకేం. ఎక్కడి నుంచి ఒకటికి వచ్చినామంటే 1935 యాక్ట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ లైక్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మైనస్ ది ఫండమెంటల్ రైట్స్, మైనస్ ద యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. అప్పుడు ప్రభుత్వాలు ఎన్నుకునేది ఓటర్లను. కనీసం నీవు 10వ తరగతి చదువుకొని ఉండాలి, నీకు 30 ఎకరాలు ఆస్తి ఉండాలి, లేకపోతే ఏమి లేకుంటే జాగీరో సంస్థానం ఉండాలి, రాజు కాకపోతే నీకు ఓటర్కు ఇస్తాను. దట్స్ వేర్ ద రూలర్స్ ఫర్ సెలెక్టింగ్ దర్ ఓటర్స్. ఆర్ వి గోయింగ్ బ్యాక్ టు దట్ లైఫ్ where the rulers select the voters instead of voters selecting the ruler? ప్రభాకర్ గారి పరిధిలోనికి నేను జొరబడుతున్నాను కాకపోతే ఒక మాట చెప్తాను. భారతదేశంలో పౌరుల కన్నా ముందు, పౌరసత్వానికన్నా ముందు ఓటు హక్కు. We have become voters. Our names were enlisted in the voters list even before the law relating to citizenship was enacted in the Constitution. There was a secretariat, Constituent Assembly Secretariat. The tall leaders, Patel, Nehru, Azad, Rajendra Babu, they said, you continue with your exercise of universal adult suffrage and start preparing the voters list. The job was given to none other than that great man, Sukumar Sen. రైళ్లు లేవు, విమానాలు లేవు, టెలిఫోన్లు లేవు. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో అంటే రాయడానికి కాగితాలు లేవు, బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేయడానికి ఇంక్ లేదు. ఆ నేపథ్యంలో 1952 ఎలక్షన్స్ జరుగుతుంది. పోటోడు పోతున్నాడు, వచ్చేటోడు వస్తున్నాడు, విపరీతమైన హింస, మతపరమైనటువంటి హింస. బట్ yet our constitutional makers, our founding mothers and fathers, they said irrespective of the religion, వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు తర్వాత చేస్తాం, ఉంటే వానికి ఓటు ఇవ్వండి. వాడు ఉండడు, వాడి భార్య ఇంట్లో ఉంటుంది. ఆ ఉత్తర హిందుస్థాన్లో ఉన్నటువంటి సమస్య మీకు తెలుసు, ఆమె భర్త పేరు చెప్పదు. వీడు పక్కింటికి పోయి అడుగుతాడు, ఏం పేరే ఆయన పేరు, ఆమె చెప్తలేదు. అతి కష్టం మీద ఆమె పేరు చెప్తుంది. ఇంటికి నంబర్లు లేవు. ఆ పరిస్థితుల్లో ఓటర్ లిస్టు తయారు చేసి సామాజిక న్యాయం చేసి ఏ కులం వాడిని, ఏ మతం వాడిని, ఏ వర్గం వాడిని దూరం చేయలేదు. సామాజిక న్యాయం అంటే మీకు అసలు కళ్ళకు కనబడేది ఒక ఓటర్ లిస్టులోనే. మీ ఆర్థిక ప్రగతి, మీ తాహతు, మీ కులం, మీ వృత్తి ఏది ఉండదు సార్ ఓటర్ లిస్ట్. దట్స్ హౌ ది కాన్స్టిట్యూషన్ హస్ ఎంపవర్డ్ ద పీపుల్. That's what the concept of social justice is. That's what the package of directive principles are.
ఏం జరుగుతుంది? (1819) నుంచి 2024-25 వరకు 84,000 public schools, which are government schools, are closed in this country. డ్రాప్ అవుట్ ఏమిటి? స్కూల్ ఎడ్యుకేషన్కు అంటే స్కూల్కి పోకుండా ఉండే డ్రాప్ అవుట్ ఏమిటి? అదే పీరియడ్లో 15 million పీపుల్. వాడు ప్రైవేట్ స్కూల్కు పోలేడు, ప్రభుత్వం స్కూలు మూసేసి. ఈస్ దిస్ ది సోషల్ జస్టిస్? ఎవడా దరిద్రుడు ఆ ప్రభుత్వం స్కూల్కి పోయి? తెలుసు మనకు, మీకు తెలుసు, నాకు తెలుసు. వానికి ఏం సామాజిక న్యాయం జరుగుతుంది దేశం? దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ పాలసీ విచ్ ఎంకరేజెస్ క్లోజర్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్స్. 15 million people have dropped out. School gole. 84,000 schools are closed at the primary and upper primary school. Do you want to go back? The days of illiteracy when we got freedom? These are some of the questions which should really bother us. Some you have made permanently disadvantaged. ఎందుకొరకంటే ఆదేశిక సూత్రాలను మీరు అమలు చేయాలి. మీరు ఆ భౌతిక వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ వానికి చెందనివ్వరు. ఏమైంది? Wealth remains highly concentrated. The World Inequality Report of latest 2026 estimates that the richest 10% of Indians hold 65% of total wealth generated, while the richest 1% alone hold 40.1%. The bottom 50% hold your breath, 6.4%. The top 10 also receives 57.7% total income apart from wealth, compared with 15% received by the bottom half of the public.